హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ మనకు తిరుపతి నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు, అదేవిధంగా లైబ్రేరియను, అదేవిధంగా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్కు, ఇంకా చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే 18 నుండి 32 సంవత్సరాలటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి బ్రదర్, దీనికి ఎలాంటి రాత పరీక్ష కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచి మిమ్మల్ని ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్సే, ఎలాంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కానీ అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియో వచ్చి పూర్తి డీటెయిల్ చెప్తాను. వీడియోని చూస్తున్నట్టు ప్రతి ఒక్క మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కరెక్ట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివ్ పెట్టుకోండి. ఇక మెయిన్ అవ్వాలంటే మనకు నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ మనకు తిరుపతి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు అక్టోబర్ 18 మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ దీనిలో వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా మనకు ఇక నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ మనకు నవంబర్ 30, 2025 ఈ నెల 30 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత అప్లై చేసినటువంటి ప్రింట్ అని తీసుకొని మళ్ళీ మీరు దాన్ని బై పోస్ట్ ద్వారా ఆఫ్లైన్లో పంపించాలి. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి రిజిస్టర్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్. ఈ అడ్రస్కి మీరు డిసెంబర్ 10, 2025 తేదీ నెక్స్ట్ మంత్ 10వ తేదీలోపు మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అన్నమాట. అయితే మీరు బై పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ని అటాచ్మెంట్ చేయాలి. మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పారో అంటే అప్లోడ్ చేశారో సేమ్ అవే డాక్యుమెంట్స్ అన్ని కూడా 1 సైడ్ జిరాక్స్ పెట్టి పంపించాలి. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరని. ఇక్కడ 20 పాయింట్ చూసుకుంటే ద సెలక్షన్ షెల్ బీ బేస్డ్ ఓన్లీ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ ఇంటర్వ్యూస్ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తామని మిమ్మల్ని క్లియర్ కట్గా వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మీకు శాలరీతో పాటు డిఆర్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు అని, ఇంకా మనకు అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే అప్లికేబుల్ అవుతాయో సేమ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు కూడా సేమ్ అలవెన్స్లు కూడా మీకు అప్లికేబుల్ అవుతాయని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు పోస్ట్ వైజు అండ్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు గ్రూప్ సి పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఎంటీఎస్ ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు యువర్ క్యాండిడేట్కి. యువర్లో ఉన్నటువంటి అన్ని పోస్టులకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఐటీ అవర్ అన్నాడు కానీ ఐటీ అయితే నాట్ మ్యాండేటరీ. ఒకవేళ ఐటీ ఉన్న వాళ్ళు కూడా మీరు ఐటీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ ఐటీ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాల ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా ఎంటీఎస్ అటెండర్ గ్రూప్ సి పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు లైబ్రరీ అటెండెంట్. ఓవరాల్గా 2 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అవి కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళకి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 32 సంవత్సరాల ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10+2 అంటే ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు కానీ డిప్లొమా కానీ వాళ్ళతో ఇంటర్మీడియట్లో కానీ డిప్లొమా కానీ ఏదో ఒకటి అయితే చదివి ఉండాలి. అదేవిధంగా మీకు లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి మీరు యూనివర్సిటీలో కానీ కాలేజెస్లో కానీ లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా అక్కడ కానీ మీరు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లైబ్రరీగా చేసినట్టు ఇది కూడా ఉండాలి. అదేవిధంగా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అది చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ 18 నుండి 32 సంవత్సరాల ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ బ్యాచిలర్ డిగ్రీతో పాటు మీకు 2 years ఎక్స్పీరియన్స్ తడుతూ ఉన్నారు. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్గా మీరు ఎక్కడైనా కానీ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ లేకుంటే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ మీరు ఎల్డీసీగా చేసినట్టు ఒకవేళ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మీకు ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute రావాలి. ఒకవేళ హిందీ కానీ 30 words per minute మీకు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంకోటి ప్రొఫెన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ గురించి పూర్తిగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి కూడా సేమ్ అనమాట. 18 నుండి 32 సంవత్సరాల ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి వచ్చేసి మనకు ఓవరాల్గా
ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే శిక్షా సస్తి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీఈడీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ల్యాబొరేటరీ వర్క్స్లోన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్ని సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలు కానీ లేదంటే ఆర్గనైజేషన్లు కానీ అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుందో వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. 18 నుండి 40 సంవత్సరాల నుండి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అట్లీస్ట్ మీరు 55% మీకు మార్కులతోటి మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మీరు దీనికైతే అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ మనకు పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి కదా అని మీరైతే అనుకోవద్దండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. చాలా మంది తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చాలా మంది అయితే అప్లై అయితే చేయరు. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ వాళ్ళు 800 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక్కడ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యువర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మేల్ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు జాబ్ కావాలనుకుంటే వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు అనేది మీకు 800 రూపాయలు పెట్టారు. అదేవిధంగా ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. అంటే మళ్ళీ వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకున్నా మీకు అమౌంట్ అనేది రిఫండ్ అయితే పడదనమాట. అయితే బ్రదర్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటప్పుడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే కనుక ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఒక ఫోటో ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, అదేవిధంగా 10th మెమో అండ్ 12th మార్క్స్ మెమో ఉండాలి. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే ఆ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తూ ఉంటే మీ పీడబ్ల్యూ సర్టిఫికేట్. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎవరైతే యూజీ, పీజీ అండ్ ఎంఫిల్, పిహెచ్డీ ఎవరైతే చేసింటారో మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే మ్యాక్సిమం అక్కడ ఎక్స్పీరియన్స్ అడగలేదు, బట్ మీ కాడ ఉన్నా కూడా మీరు పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్ అనేది మీకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ప్రజెంట్ ఎవరైతే సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ జాబ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలంటే కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ తిరుపతి నుంచి ఇచ్చినటువంటి అటెండర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, లైబ్రరీయన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. 18 నుండి 32 సంవత్సరం ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.